బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరిగే చాలా అంశాలు బీఆర్ఎస్లో ఉన్న చాలామంది నేతల కంటే ఎక్కువ కాంగ్రెస్లో ఉన్న ఒక ఎమ్మెల్యేకు తెలుసు. ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, సుదీర్ఘకాలం మీరు బీఆర్ఎస్లో పనిచేశారు. ఉద్యమ సమయం అది. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు మీరు అక్కడ ఉన్న వ్యక్తి, అంటే ఆ ఎంపీగా గెలిపించడానికి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి మీరు. అంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది, కేసీఆర్ ఏంటి, కవిత ఏంటి, కేటీఆర్ ఏంటి, హరీష్ ఏంటి, మీకు చాలా బాగా తెలుసు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? బీజేపీతో బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే దాన్ని ధిక్కరించి కవిత బయటకు వచ్చింది అనుకోవాలా, లేకుంటే కవిత ఆస్పిరేషన్లు ఏమైనా పెట్టుకొని కేటీఆర్ని నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఇలా మాట్లాడుతుంది అనుకోవాలా, లేకుంటే దీని వెనుక నిజంగానే బయట కొంత రూమర్లు జరుగుతున్నాయి? నిన్న మొన్న ఒక 2 పేపర్లలో కూడా మీ గురించి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏదో 6 ఎమ్మెల్యేలతో వస్తా మంత్రి పదవి ఇమ్మని, లేకుంటే కాంగ్రెస్లో చేరతానని కవిత బేరసారాలు చేస్తున్నట్లు. మీరు ఆమెతో చేస్తున్నారా, ఆమె మీతో చేస్తున్నారా? అసలు ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు దీంట్లో నేను ఒక కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా ఒక రాజకీయంలో 25 ఏళ్ళు ఉన్న వ్యక్తిగా, రాజకీయంలో ఉండాలనుకునే వ్యక్తుల ఆలోచనలు ఎట్లెట్లా ఉంటాయనే దాని మీద నేను డీప్గా కొద్దిగా ప్రేక్షకులకు కానీ మీకు కానీ అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఈరోజు కవిత ఇష్యూ తీసుకుంటే అందరికీ తెలుసు, కవిత ఆర్గనైజింగ్ కెపాసిటీ కవితలో ఉంది, తెగింపు ఉంది, ధైర్యం ఉంది, మాటకారితనం ఉంది, ఒక మహిళగా దూసుకుపోయే తత్వం ఉంది. సో ఇవన్నీ కూడా ఒక మహిళకు రాజకీయాల్లో రాణించడానికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంతవరకు మనం అప్రిషియేట్ కూడా చేస్తాం. అయితే బీఆర్ఎస్ పార్టీలో కవిత స్థానం ఏంది? ఇప్పుడు కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఎంపీ టికెట్ వచ్చింది, కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది. అంతవరకు ఆమెకు అడ్వాంటేజ్ అయింది. కానీ కేటీఆర్ను కవితను కంపేర్ చేసుకుంటే నాకున్న అనుభవంలో కేటీఆర్ ఆర్గనైజింగ్ కెపాసిటీ కంటే కూడా కవిత ఆర్గనైజింగ్ కెపాసిటీస్ ఎక్కువ. కవిత యొక్క అవగాహన, వ్యక్తులతో మాట్లాడడము, పరిచయాలు పెంచుకోవడము, ఒక ఇష్యూను గ్రౌండింగ్ చేయడంలో కవితకు కేటీఆర్ కంటే ఎక్కువ అనుభవం ఉంది, అవగాహన ఉంది. అది ప్రూవ్ అయింది కూడా. మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం కాబట్టి మేము అందరితో పనిచేసినాం. హరీష్ రావు గారితో కలిసి పనిచేసినాం, కేటీఆర్ గారితో పనిచేసినాం, కవితమ్మతో కలిసి పనిచేసినాం. సో వీళ్ళందరినీ చూసుకుంటుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి. కానీ వెన్ యూ కంపేర్ కేటీఆర్ అండ్ కవిత, ఆబ్వియస్లీ కవితకే మార్కులు వేస్తాను నేను ఒక పొలిటీషియన్గా, ఒక ఇష్యూని పబ్లిక్లో తీసుకుపోవడం. అయితే కవితకి ఏమవుతా ఉంది అక్కడ అంటే, ఆమె మనసులో నేను మా అన్న కంటే కూడా ఎఫిషియెంట్ పర్సన్ని, అయినా సరే మా డాడీ ఏదైతుందో మా ఫాదర్ నాకు అవకాశాలు ఇవ్వట్లేదు, పురుషాధిక్య భావజాలం ఉన్నందుకో, ఇంకే ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నందుకో, నాకు ఇంత టాలెంట్ ఉన్నా కూడా కొడుకునే ప్రమోట్ చేస్తున్నారు కానీ నన్ను ప్రమోట్ చేస్తలేదు, నాకు మినిమం అవకాశాలు కూడా ఇవ్వట్లేదు, మంత్రివర్గంలో ఉండడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నా పార్టీలో ఉన్న చాలామంది కంటే నేను ఎక్కువ కష్టపడ్డా, నాకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఎంపీగా నేను పోటీ చేస్తే సాబటేజ్ చేసిండ్రు. ఎందుకు? ఇంటర్నల్గా సాబటేజ్ చేసిండ్రు. అది మరి కేటీఆర్ చేసిండా, మంత్రులు చేసిండా, ఎమ్మెల్యేలు చేసిందా, ఇవన్నీ కూడా ఆమెలో నేను వివక్షకు గురవుతా ఉన్నా, నాకు అన్యాయం జరుగుతున్న ఆలోచన ఉండొచ్చు. అయితే నేనేమంటా అంటే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు కవితను ముందుకు తోసే రకంగా, ముందుకు తెచ్చే విధంగా, ఆమె ఏదో పార్టీ పెట్టాలి, ముందుకెళ్ళాలి అనే రకంగానే మీ ఉన్నాయి. అంటే లేదు, అంటే నేను అనేది నాయకత్వ లక్షణాలు కవితకు ఉన్నాయి, కేటీఆర్కు లేవు అనే వెర్షన్లో చెప్తున్నాను. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ వెర్షన్ మరో రకంగా ఉంది. పార్టీ నాయకులది. కేటీఆర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ స్కిల్స్ నిరూపించుకున్నారు. ఆయన ఐటీ మంత్రిగా రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు చాలా అభివృద్ధి పథంలో నడిపించారు, చాలా కీలక నేతగా ఎదిగారు, ఆయనకు అన్ని స్కిల్స్ ఉన్నాయి. మొన్న రజతోత్సవ సభ కూడా ఆయనే బలంగా నిర్వహించారు, చాలా క్యాపబుల్ పర్సన్. కేటీఆర్ను క్వశ్చన్ చేసే అర్హత కవితకు లేదు అని చెప్పడమే కాదు, కవితకు ఆమెకు ఇవ్వాల్సిన అవకాశాల కంటే చాలా ఎక్కువ ఇచ్చింది పార్టీ. ఆమెను ఎంపీ చేసింది, ఎంపీ ఓడిపోతే తెచ్చి ఎమ్మెల్సీ చేసింది, ఎమ్మెల్సీ పదవి కాలం కాగానే మళ్ళీ ఎమ్మెల్సీ చేశారు. ఇంకా కవితకు ఏమి ఇస్తారు అవకాశం అనేది బీఆర్ఎస్ వెర్షన్. అది కాదు, లిక్కర్ స్కామ్ అనేది కవిత చేయడం వల్లే మొదటి ఎన్నికల్లో ప్రభావం పడింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, కవిత ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇది బీఆర్ఎస్ వెర్షన్. ఇప్పుడు దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయండి. మనం దీన్ని ఇంటర్లింకింగ్గా చూడాలి. ఒకటి, ఇద్దరు కూడా అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటేసారి రాజకీయ కార్యక్షేత్రంలోకి వచ్చిండ్రు. ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ను పుష్ చేయడంలో, ప్రమోట్ చేయడంలో, హరీష్ బావను ఓవర్టేక్ చేసి కేటీఆర్ నిలబెట్టడంలో తెన వెనుక వ్యూహరచన చేసిందంతా కూడా కవిత సంతోష్ని ముందర పెట్టుకొని. అవన్నీ మాకు తెలుసు ప్రత్యక్షంగా. హరీష్ రావు తోటి ఉన్న టీం అంతా 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ జెండా మోసి పార్టీని నిలబెట్టనీకే కష్టపడ్డ అందరూ కూడా హరీష్ తోటి కలిసి పనిచేసింది. ఈ క్రమంలో
హరీష్ పవర్ఫుల్ అయిపోయిండు, నెంబర్ 2 అయిండు పార్టీలో, మొత్తం ఆయన కంట్రోల్కే వెళ్ళిపోతుంది ఎట్లా అని చెప్పి అమెరికాలో ఉన్న వీళ్ళు వచ్చేసి కేటీఆర్ను ముందల పెట్టి ఆయన్నే ప్రమోట్ చేసిన దాంట్లో కవిత చాలా కీలకమైన పాత్ర. అవును, అంటే వేరే వాళ్ళని ప్రమోట్ చేయడంలో కూడా కీలకమైన పాత్ర వహించిన నేను నా వరకు వస్తే అందరు కలిసి నన్ను అనగదొక్కుతున్నారన్న భావన, ఒక స్త్రీగా నాకున్న టాలెంట్ను గుర్తించట్లేదు అనే భావన. వినండి వినండి, ఎమ్మెల్సీ ఇచ్చాం కదా, ఎక్కడ తొక్కాము వినండి. ఒకటి ఎమ్మెల్సీ అంటే 90 మందికి ఇచ్చారు కేసీఆర్. అంటే నేను అనేది ఆమె మైండ్లో ఉన్న ఆలోచన నేను చెప్తా ఉన్నా, నా ఆలోచన కాదు. ఎందుకు కవిత ఇట్లా ప్రవర్తిస్తుంది అంటే దానికి కారణాలు ఏందనేది నేను చెప్తా ఉన్నా. ఓకే, అంటే అందరూ రాజకీయంగా విమర్శ చేస్తారు, కవిత ఇట్లా అంటారు, నేను కూడా రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ ఎందుకు కవిత ఈ రకంగా రియాక్ట్ అవుతుంది అంటే ఆమెకు బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అంటే, ఒకటి నాకు రావాల్సిన అవకాశాలు రాలేదు, సేఫెస్ట్ సీటును తీసుకొని పోయి మా అన్నకి ఇచ్చిండ్రు సిరిసిల్ల, సేఫెస్ట్ సీట్ యాక్చువల్గా అప్పుడు మహేందర్ రెడ్డి నాకేమో టఫెస్ట్ సీటుని ఇచ్చిండ్రు. నిజామాబాద్ అనే టఫ్ సీట్ ఎప్పుడు కూడా, ఆ టఫెస్ట్ సీటు నాకు ఇస్తే అయినా కూడా నేను గెలుచుకున్నా. సేఫెస్ట్ సీటు మొత్తం అరటిపండు వలిసి చేతి పెట్టినట్టు మా అన్నకి ఇచ్చిండ్రు, రాగానే జనరల్ సెక్రటరీ చేసిండ్రు, సీట్ ఇచ్చిండ్రు. అంటే ఒక సీనియర్ నాయకుడు, పార్టీని భుజాన వేసిన వ్యక్తి తలకాయ కోసి కూడా ఆయనకి ఇచ్చి గెలిపించుకున్నారు. తర్వాత రాగానే ఆయనకు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చిండ్రు. మరి నాకేమి ఇచ్చిండ్రు అనే దాని మీద, మా కేంద్రంలో ఏమైనా మంత్రి పదవి ఇచ్చిండ్రా, లేకుంటే రాష్ట్రంలో నాకు ఏమైనా మంత్రి పదవి ఇచ్చిండ్రా, పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో నాకు ఏమైనా పదవి ఇచ్చిండ్రా. అంటే ఎంతోమంది మహిళలకు అవకాశాలు వచ్చినాయి, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ టాలెంట్ ఉన్న నాకెందుకు ఇవ్వలేదని ఆమె అనుకుంటుంది. నేను కాదు. పదవి పంచాయతీగా చూడాలా ఇప్పుడు ఈ వ్యవహారం. రెండు, ఒకటి పదవి పంచాయతీ, ఒకటి ఒక చిన్న లాజిక్ చెప్తా అండి. ఈ పడవ మునిగిపోతా ఉంటే మొదలు పారిపోయేది ఎలుకలు. ఇక్కడ ఏమైతుంది అంటే, బయట ఎన్ని డాంబికాలు చెప్పని, మీడియా ఎంత లేవడానికి చేయని, సోషల్ మీడియా ఏమైనా చేయని, ఈరోజు తెలంగాణలో వాస్తవ పరిస్థితి ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ లేవదు. ఎందుకు లేవదు అంటే, బీఆర్ఎస్ పార్టీ ఎవరి వల్ల పుట్టింది, ఎవరి వల్ల పెరిగింది, ఎవరి వల్ల అధికారంలోకి వచ్చింది? కేసీఆర్. ఈసారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారికి 72, 73, 74 ఏండ్లు ఉన్నాయి. ఇంకొక 3 ఏళ్ళు అంటే ఆయన అయ్యేటాలకు 76 ఏళ్ళు అవుతాయి. ఇప్పుడే ఆయన గతంలో మేము చూసిన కేసీఆర్ ఎంత యాక్టివ్గా ఉండే, చిలాకీగా ఉండే, దాంట్లో 10% కూడా ఇప్పుడు లేడు. కేవలం ఏజ్ ఒకటి, ఇక చాలే నాకు ఒక జీల్. ఇప్పుడు ఒక లక్ష్యం ఒక మనిషికి వచ్చిన తర్వాత ఇక నాకేముంది, నేనెందుకు కురుకులాడాలి అని ఒక నిర్లిప్తత వస్తుంది. కేసీఆర్ అనేటోడు యాక్టివ్గా ఉంటే ఎంత యాక్టివ్గా ఉంటాడు, లేజీగా పడేస్తే ఎట్లా పడేశాడు అనేది మాకు అనుభవమే, మీకు అనుభవం. ఈరోజు కేసీఆర్ మనసులో ఏముంటుందని నేను అనుకుంటున్నానంటే, చేసే కాడికి చేసిన, తెలంగాణను తెచ్చుకున్న క్రెడిట్ నాకు వచ్చింది, 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసిన, ఇప్పుడు ప్రజలు వద్దనుకుంటారు, నా శేష జీవితాన్ని నేను హాయిగా ఫామ్ హౌస్లో ఉంటూ పుస్తకాలు చదువుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంటా, నాకేం అవసరం ఉరుకురికి, నాకు హెల్త్ బాగలేకున్నా కూడా నేను పొయ్యి మళ్ళీ సీఎం కావాలి, ఉరకలాడాలని నాకేం అవసరము అనే ఒక భావన. ప్లస్ ఆయన తెలివైన రాజకీయ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా నన్ను మళ్ళీ కూడా ప్రజలు గద్దెనెక్కిస్తారన్న నమ్మకం ఆయనకు ఉండకపోవచ్చు. అలాగే ఒకటి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక విచిత్రమైనది జరిగింది, చాలామంది దృష్టికి రాదు, మేము గ్రౌండ్లో ఉంటాం కాబట్టి తెలుసు. బీజేపీని గెలిపించడానికి ఎక్కడైతే టీఆర్ఎస్ క్యాండిడేట్ వీక్ ఉన్నాడో, వీళ్ళు పరోక్షంగా వాళ్ళు సంకేతాలు ఇచ్చారా, లేకుంటే క్యాడరే అనుకుందా, ఎమ్మెల్యేలు చెప్పినరో, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్ క్యాడర్ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీకి చేశారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంటే, నాయకులు మిగులుతున్నారు కానీ అప్పుడు బీజేపీలో జాయిన్ అయిన క్యాడర్ ఇప్పుడు రమ్మంటే కూడా ఎవరు రావట్లే. ఆ క్యాడర్కి అర్థమైపోయింది గ్రౌండ్లో, ఇప్పుడు బీజేపీకే బాగుంది, మీ టీఆర్ఎస్ కంటే మేము ఇక్కడ ఉంటేనే మాకు అవకాశాలు దొరుకుతాయి, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు అని చెప్పి నాయకులు బీఆర్ఎస్లో మిగిలినరు, క్యాడర్ మొత్తం కూడా బీజేపీలకు పోయింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త క్యాడర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొకటి, కేసీఆర్కు కానీ బీఆర్ఎస్కు కానీ బలం ఏంది? తెలంగాణ వాదం. ఇప్పుడు మేము 2001లో మేము పార్టీలో చేరినాం, అప్పుడు మా వయసు 31-32 సంవత్సరాలు. సో మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఒక జీల్తో పనిచేసిన వేలాది లక్షలాది మందికి ఇప్పుడు వయసు ఎంత? 55. సో ఇప్పుడున్న యూత్కి ఎట్లా కనెక్ట్ అవుతాడు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఎట్లా కనెక్ట్ అవుతుంది? కాబట్టి కొత్త క్యాడర్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్కు రాదు. ఉన్న క్యాడర్ కూడా ఇప్పుడు 10 ఏళ్ళ అధికారం అనుభవించిన క్యాడర్ కూడా పవర్ ఉంది కాబట్టి వచ్చిన కొంతమంది వెళ్ళిపోయారు, పవర్ ఉంది కాబట్టి వచ్చిన లంపెన్ సెక్షన్ ఎక్కువ అక్కడ ఒరిజినల్ గా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ ను కానీ తెలంగాణ ఉద్యమకారులను కానీ వీళ్ళు ఏ రోజు కూడా లాంటి వాళ్ళు మళ్ళీ పవర్ వైపు వచ్చేసారు. అదే కాబట్టి వాళ్ళకి ఇప్పుడు
అప్పుడు బేస్ లేదు, పునాది లేదు, ఒక ఐడియా లేదు, ఇప్పుడు ఒక ఐడియాలజీ లేదు. బీజేపీకి ఒక ఐడియా ఉంది, ఐడియాలజీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 120 ఏళ్ల చరిత్ర ఉంది. బీఆర్ఎస్ కి ఏముంది? కాబట్టి ఈ రోజు అది అస్తిత్వంలో కొట్టుకొని పోతా ఉంది. భాగంగానే ఈ పరిణామాలు, ఇవన్నీ పరిణామాలు ఉంటేనే జరగవు. ఒకటి చెప్తా, ఇప్పుడు కవితకు కూడా ఇవి తెలిసే ఉంటాయి. వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఎట్లా ఉంటది, ఆయన లేస్తాడా, ఉరుకులాడతాడా, చేయడా, ఎలాగో ఆయన నాయకత్వం. ఇంకోటి ఎట్లా ఆయన కప్పచెప్తున్నారు, అన్న కప్పచెప్తున్నారు. మా అన్న కూర్చుంటే నన్ను తొక్కిపడేస్తాడు, కాబట్టి నాకేం ఆప్షన్ ఉంది, ఇప్పుడే వర్కౌట్ చేసుకుందాం మెల్లగా అని చెప్పి బయటపడి ఆలోచన చేస్తున్నారు. రెడ్డి గారు మీతో రెడ్డి గారు ఇప్పుడు వారి ఇష్యూపై రఘునందన్ గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు బీజేపీని తిట్టలేదు, బీజేపీ తోటి పొత్తుంది అని చెప్పి కవిత ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు అంటా ఉంది. ఇంకొకటి జాతీయ పార్టీ ఇప్పుడు సహజంగా రాజకీయంగా ఏమంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు, బీజేపీలో ఉన్న నాయకులు పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు. కానీ వాస్తవంగా ఎట్లా ఉంటుంది అంటే, ఒక అనుభవం గల రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎలక్షన్ అసలు లేనేలేవు. ఇప్పుడు అవసరం ఎవరికీ లేదు. ఈరోజు బీజేపీకి అవసరం లేదు, కాంగ్రెస్కి అవసరం లేదు, బీఆర్ఎస్ తోటి పోవడం. కాబట్టి ఎవరు కూడా పరిణితి గల నాయకులు ఎవరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్తో మాట్లాడదాం, కవితతో మాట్లాడదాం, కేసీఆర్తో మాట్లాడదాం ఎవరు అనుకోరు. ఎందుకంటే మునిగిపోతున్న నావని మాకు తెలుసు. బీజేపీలో కూడా చాలా మంది బీఆర్ఎస్ మునిగిపోతుంది, యుద్ధం మాకు కాంగ్రెస్. కవిత కామెంట్లు లేఖలో కానీ ఈ రోజు కానీ ఓవరాల్ గా దీంట్లో అదే చెప్పబోతాం, బీజేపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. అంటే మీరు కాంగ్రెస్ వైపు ఏమైనా చూస్తే వస్తే ఒకటి కవితకు కోపం ఉండొచ్చు, లిక్కర్ స్కామ్ లో మమ్మల్ని అరెస్ట్ చేసి తేఆర్ జైల్లో పెట్టింది. పోనీ ఇప్పుడు బిడ్డ లోపల ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు బీజేపీ నేతలతోటి మాట్లాడే ప్రయత్నం చేసి ఉంటాడు. రాజకీయంగా బిడ్డను రక్షించుకునే క్రమంలో అడ్వకేట్లతో మాట్లాడవచ్చు, లాయర్లతో మాట్లాడవచ్చు. కవిత కోసం చేసిన బిడ్డ కోసం చేసిన పనిని ఆమెనే లీక్ చేసింది. అయితే నేను అనేది అట్లా ఉండొచ్చు, కానీ ఆమెకు మాత్రము బీజేపీ వల్ల అంటే డిపార్ట్మెంట్ తీసుకుంది, నా మీద ఎంక్వైరీ చేసి లోపల పెట్టిన కోపం ఉండొచ్చు. అయితే ఇక్కడ బీజేపీ కూడా తనంతక తానుగా జైల్లో వేసి కేసు ఉంది, మీరంతా దోషులని అరవింద్ కేజ్రీవాల్ కేసు తోటి లింక్ అయిన కవితను ఆమె ఎందుకు తీసుకుంటారు? నిజంగా బీజేపీ నేను తీసుకుంటా కవితమ్మ రా అంటే మేము టక్కునే పోతుందేమో. కాబట్టి తీసుకోరు కాబట్టి మీరు తీసుకుంటారు. కాబట్టి అట్లా కాదు, వాళ్ళు తీసుకోరు కాబట్టి మేము తీసుకుంటామని రూల్ ఏం లేదు రాజకీయాల్లో. ఇప్పుడు బీజేపీకి అవసరం లేని కవిత బీజేపీకి కనబడని కవితలోని గుణగుణాలు మాకెందుకు కనబడితే మాకేం అవసరం ఉంది? ఈరోజు మేము అధికారంలో ఉన్నాము, బీఆర్ఎస్ను ఓడించి మేము అధికారంలోకి వచ్చినాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది కేవలం కేసీఆర్ కుటుంబం యొక్క నమ్మక ద్రోహంతో. తెలంగాణ ఇస్తా అని చెప్పి విలీనం చేస్తా అని చెప్పి మాతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు అధికారానికి ఆమడ దూరంలో ఉండి మునిగిపోతున్న క్రమంలో 2004లో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకు సీట్లు వచ్చి 26 సీట్లు వచ్చి వీళ్ళు ఎంపీలై మంత్రులు అయిన తర్వాత కదా వీళ్ళంతా దిగుమతి అయింది. వాళ్ళ రాజకీయ పునాదికి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు పునాదులు కాంగ్రెస్ పార్టీ అండతోటి పడ్డాయి. అటువంటి కాంగ్రెస్ పార్టీనే ముంచాలని చూసిండ్రు. కాంగ్రెస్ పార్టీలో 2014లో 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే సగానికి సగం తీసుకొని పోయిండ్రు. తర్వాత మళ్ళా 18లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే మళ్ళీ తీసుకొని పోయినరు. అడుగడుగున కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తును నాశనం చేసే పని చేసిన కల్వకుంట్ల కుటుంబంతో ఎందుకు ఇప్పుడున్న కొత్త తరం కాంగ్రెస్ నాయకులకు దోస్తానా ఉంటాయి? ఒక మాట చెప్తా నేను, గతంలో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న ఆనాటి కాంగ్రెస్ నాయకులు కొద్దిగా టీఆర్ఎస్ కేసీఆర్తో సాన్నిధ్యం ఉంటే ఉండొచ్చు అప్పుడు, కానీ ఇప్పుడు కాంగ్రెస్లో అధికారం ఉన్న నాయకులు, పిసిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు, ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితోనే కవితకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఒక కంపెనీ కూడా వీళ్ళు కలిసి పెట్టారు. రేవంత్ రెడ్డి కవిత వెనుక ఉండి నడిపిస్తున్నాడు. ఇది కదా బీజేపీ నాయకులు చెప్తున్నా వాదన. ఇప్పుడు రాజకీయంగా వాదన. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఉన్నారు. రఘునందన్ రావు గారు మేము కలిసి పనిచేసినాము, గతంలో మిత్రులము, ఇప్పుడు మిత్రులము, భవిష్యత్తులో మిత్రులము. మా రాజకీయ జీవితానికి మేము చేసే విమర్శకు, ఈ పార్టీలో ఉండే ఆ పార్టీలో చేసే విమర్శకు, వారి ప్రతి విమర్శకు మా ఫ్రెండ్షిప్ అడ్డం కాదు. ఇట్లనే రకరకాల వ్యక్తులు తమ జీవన ప్రయాణంలో రకరకాల మనుషులతోటి, వేరే పార్టీలో ఉన్న వాళ్ళతోటి కూడా పరిచయాలు ఉంటాయి, కొంత ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఆత్మీయ సంబంధాలు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడో 2009లో వాళ్ళందరూ కలిసి ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్లో తెలంగాణ కోసం పనిచేస్తున్న సందర్భంలోనే, లేకుంటే వీళ్ళు అనామకులు వాళ్ళు అనామకులు అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ కానప్పుడు ఉన్న బంధం కావచ్చు, వ్యాపార బంధం కావచ్చు, ఇంకోటి అది ఇప్పుడు తీసుకొచ్చి 20 ఏళ్ల తర్వాత మీరు అప్పుడు ఉన్నారు కదా అని అంటే రాజకీయంగా అది ప్రజలు హర్షించరు, అది కరెక్ట్ కూడా కాదు. అది ఇక్కడ చూస్తే కేసీఆర్ కూతురు కవిత మాట్లాడుతున్నారు. ఏం రియాక్ట్ కావాలి, ఎలా రియాక్ట్ కావాలి కూడా బీఆర్ఎస్ నేతలకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే.
ఆ రోజు మేము కూడా తిరుగుబాటు చేసినాం చాలా మంది. మీరు జిట్టా బాలకృష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి గారు చాలా మీరంతా మంది, కలిసి, చంద్రశేఖర్ గారు, మీరంతా, రవీంద్ర నాయక్ గారు, విజయరామారావు, చాలా మంది, నరసింహారెడ్డి గారు కూడా మాతోటే ఉండేది. అవును. తర్వాత అయితే ఇప్పుడు వాళ్ళకి ఏంటిది అంటే ఒకవేళ అక్కడ నుంచి ఇంటిమేషన్ వచ్చి తిట్టండి కవితను అంటే ఎవరే వెనక్కి ఆగరు. సైలెంట్ ఉండమని చెప్పారు, కేసీఆర్ చెప్పారు సైలెంట్ ఉండమని. సైలెంట్ ఉండండి అని చెప్పారు, లేకుంటే డైరెక్షన్ లేదు కాబట్టి చెప్పారు కూడా సైలెంట్ ఉండమని చెప్పారు. అక్కడ నుంచి ఇండికేషన్ వచ్చిన మరుక్షణం అందరు టీవీలలో వచ్చి అందరికంటే ఎక్కువ మళ్ళా కవిత తిట్టే దాంట్లో వీళ్ళు ముందుంటారు, అది అనుమానం లేదు. కాకపోతే ఇక్కడ ఎందుకంటే మీ మీద కూడా అలాంటి చాలా విమర్శలు అప్పట్లో చేశారు. ఇప్పుడు రాజకీయంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఈ రోజు నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఈ విమర్శలు అన్నీ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అగమ్యగోచరంగా ఉన్నది. పార్లమెంట్ స్థానాల్లో 0 సీట్లు రావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. కేసీఆర్ 38 స్థానాలు అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి, 2% ఓటు డిఫరెన్స్. మరి అటువంటప్పుడు దారుణంగా పార్లమెంట్లో ఎందుకు అంత ఓటు డిఫరెన్స్ వచ్చింది? మా అసెంబ్లీ నియోజకవర్గంలో చెప్తే ఆశ్చర్యపోతారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీఆర్ఎస్ క్యాండిడేట్కు 70,000 ఓట్లు వస్తే మీరు ఇమాజిన్ చేసుకోండి, పార్లమెంట్కి వచ్చే వరకు 13,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి టర్న్ అయినాయి అవన్నీ. అంటే నేను ఇట్లా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఓటు బ్యాంకు షిఫ్ట్ అయిపోయిన మాకు వచ్చినాయి, దాంట్లో నుంచి కొంతమంది నాయకులు వచ్చి బీజేపీకి ఎక్కువ. ఎందుకు అంటే రేపు భవిష్యత్తులో పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్న వ్యక్తులు కాంగ్రెస్లో నాయకులు ఉంటారు కాబట్టి రాదు అని చెప్పి అటు పోతారు. ఇటువంటి క్రమంలో ఇప్పుడున్న వాతావరణంలో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చి ముందు నిలబడి మళ్ళీ ఓట్లు ప్రజలు వేస్తే మీకు అధికారం వస్తుంది అని చెప్పి ఆ క్యాడరే అనుకోవట్లేదు, నాయకులు అనుకుంటుంటారు. ఎందుకంటే మేము ఎమ్మెల్యే కావాలన్న కోరికతోటి గ్రౌండ్లో ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. గాల్లో కేసీఆర్ అప్పుడు గెలిపించిండు, మళ్ళీ కేసీఆరే గెలిపిస్తాడు అని చెప్పి ఒక పిచ్చి ఊహలో వాళ్ళు ఉంటారు, తప్పులేదు. కానీ గ్రౌండ్లో గ్రామాల్లో ఉన్న క్యాడర్కు తెలుసు ఓటర్ ఏమనుకుంటున్నాడు, ఎవరి వైపు పోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఎంతమంది ఉన్నారు, బీఆర్ఎస్కి ఎంతమంది ఉన్నారు, బీఆర్ఎస్ అసలైన స్ట్రెంత్ ఏంది అని వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈరోజు నాకు స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు పోయిన నాయకులు కానీ, కాంగ్రెస్ వైపు పోయిన నాయకులు కానీ ఎవ్వరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తలేరు. అటువంటి అప్పుడు మళ్ళీ వీళ్ళు ఎట్లా పుంజుకుంటారు? బయటికి రాని కేసీఆర్ లోపల ఉండి మొత్తం ఓటు బ్యాంక్ని ఎట్లా టర్న్ చేయగలుగుతారు? ఒకవైతే వాస్తవం కేటీఆర్ను చూసి అయితే తెలంగాణలో ఎవరు కూడా ఓట్లు వేయరు. నిజంగా రేపు ఫ్యూచర్లో కేటీఆర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మేము గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఆ వచ్చే ఓటు కూడా రాదు. శ్రీనివాసరెడ్డి గారు ఫైనల్ కన్క్లూడ్ చేద్దాం. మీరు కేటీఆర్ కవితను పదే ప్రస్తావిస్తున్నారు, కేటీఆర్ కంటే కవిత బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు కాబట్టి ప్రస్తావిస్తున్నారు. ఇది చాలామంది ఒపీనియన్, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ బెస్ట్ ఆప్షన్ అంటారు. అదే సమయంలో జగన్ను గెలిపించడానికి, జగన్ను బలోపేతం చేయడానికి షర్మిల పాదయాత్ర చేశారు, అధికారంలోకి తెచ్చారంటారు. కానీ వాళ్ళు కూడా నాయకత్వంలో సెకండ్ ప్లేస్లో ఉన్నారు కదా. ఒకటి నేను నా ఒపీనియన్ చెప్పా, ఎందుకంటే నేను ఇద్దరితోటి పనిచేసిన, కేటీఆర్ తోటి కలిసి పనిచేసినాము, కవితతోటి పనిచేసినాము. ఇన్ఛార్జ్గా ఉన్నాను. నా మహబూబ్ నగర్ జిల్లాకే చాలా వచ్చేది. కవితమ్మ మా ఇంట్లోనే ఎన్నో రోజులు ఉంది. కేసీఆర్ ఎలక్షన్ అప్పుడు నేను ఇన్ఛార్జ్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నా, ఆమె కూడా అక్కడనే ఉండి 4 రోజులు అక్కడనే మా ఇంట్లోనే ఉండే. మేము చాలా క్లోజ్గా అక్కడ ఎలక్షన్ మానిటర్ చేసాము. నాకంటే వ్యక్తిగతంగా ఆమె అంటే గౌరవభావం. ఇప్పుడు ఇది కూడా నేను ఏం చేస్తున్నానంటే, ఆమె రాజకీయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు వేరు, వ్యక్తిగా కవిత వేరు. ఆ వ్యక్తిగతంగా నేను కవితను గౌరవిస్తా, కానీ రాజకీయంగా ఆమె తీసుకున్న నిర్ణయాలను రాజకీయంగా నేను వ్యతిరేకించవచ్చు, సమర్థించవచ్చు, అది వేరే అంశం. కానీ నేను ఇద్దరిని చూసిన తర్వాత ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ, చొరవ కానీ, యాంటిసిపేషన్ కానీ, వ్యక్తులను తన వైపు మరల్చుకోవడంలో కానీ, క్యాడర్ను తిప్పుకోవడంలో కానీ ఖచ్చితంగా 1000 టైమ్స్ కవిత బెటర్ కేటీఆర్ మీద. కానీ కేసీఆర్ మరి ఎందుకు ఇంత విజ్ఞానుడు అని అంటారు, ఇంత జ్ఞానం ఉందని అంటారు, ఎందుకు రాంగ్ చాయిస్ చేసి ముందరకు తీస్తున్నాడు అంటే ఇక ఈ పురుషాధిక్య సమాజం కొడుకే లీడ్ కావాలని అనుకుంటున్నాడు. అయితే రాహుల్ గాంధీ జగన్ కూడా ఇదే మీరు చెప్పిన దాని కిందకే వస్తుంది. ఇప్పుడు అక్కడ చాయిస్ లేదు కదా, ఇక్కడ ఈయన ఉన్నాడు. ఇంకా ఇప్పుడు రాహుల్ గాంధీ అని సోనియా గాంధీ ఉన్నారు కదా, సోనియా గాంధీకి ఇచ్చారు కదా. అప్పుడు సోనియా గాంధీకి ఇచ్చారు, సోనియా గాంధీ ఎన్నో సంవత్సరాలు చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు 90sలోనే దాదాపు 2000 ఆయన ఎంపీ అయ్యాడు. దాని తర్వాత నిన్నమన్న ప్రియాంక గారు వచ్చారు. ఏమో భవిష్యత్తులో ప్రియాంక గారికి ఇంకా అనుభవం వచ్చిన తర్వాత ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది. కానీ నిన్నమన్న వచ్చిన వ్యక్తికి 3 సార్లు 4 సార్లు ఎంపీ అయిన వ్యక్తికి మనం ఇప్పుడే పోలికలు పెట్టాలి. ఇంకొకటి బాగా చర్చ వస్తుంది, మరో షర్మిల కాబోతుంది కవిత, పార్టీ పెడతారు, పెట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. అలా షర్మిల కూడా ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనమై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. ఇప్పుడు రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము సెప్టెంబర్ ఆగస్టు ప్రాంతంలో బీజేపీలో వీర సైనికులా కొట్లాడిన వాళ్ళం. కానీ మారుతున్న పరిస్థితుల్లో
బీజేపీ ముందుకు పోదేమో, మళ్ళీ కేసీఆర్ వస్తాడేమో అని చెప్పి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మళ్ళీ బీఆర్ఎస్ పాలన రావద్దు అని చెప్పి చాలామంది మేమందరం కూడా ఎటువంటి షరతులు లేకుండా కాంగ్రెస్ వైపు పోయినాం. అంటే అప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ప్రజలకు ఏది బాగుంటుందని మేము అనుకుంటున్నామో, కేసీఆర్ని ఓడగొట్టడానికి మేము ఏమేం చేయాలనుకుంటున్నామో మా స్వార్థాన్ని సీనియారిటీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చాం. ఆ రిజల్ట్ కనబడ్డది కదా. మొత్తం సమాజం అంతా కూడా రావడానికి మేము ఫ్రంట్ లైన్లో ఉండి మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక దారి చూపించినాం. కాబట్టి నెక్స్ట్ ఇంకా నాయకులు వచ్చిండ్రు, ఓటర్లు అటువైపు వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ కొట్టగలుగుతుందన్న నమ్మకం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం పెరిగింది, కేసీఆర్ను దించడానికి కాంగ్రెస్ పార్టీ సరైనదని అనుకున్నారు. రైట్, ఫైనల్ క్వశ్చన్, తెలంగాణలో ఇంకొక పార్టీ పెట్టడానికి స్కోప్ ఉందా? ఒకవేళ కవిత సొంత పార్టీ పెడితే, పేరు కూడా చెప్తున్నారు జూన్ 2 ఆవిర్భావ దినం రోజే పార్టీ పెడుతుందని, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసి వచ్చేలా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పార్టీ పేరని ఇట్లా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవమా కదా పక్కన పెడదాం. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇప్పుడు ఒకటండి, కవిత ఇప్పుడిప్పుడే పార్టీ పెడుతుంది, అది కూడా జూన్ 2 పెడుతుంది నేనైతే అనుకోను. సరే, ఊహాగానాలు ఎన్నన్నా చేస్తారు, యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం 100 చెప్తాయి. ఆల్రెడీ 5 ఎమ్మెల్యేలు కాగితతో ఉన్నారు, 15 మంది వస్తారు పేపర్లలో కూడా వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా కొంతమంది కవిత వర్గీయులు కూడా చెప్తున్నారు. వర్గీయులకు మరి ఇప్పుడు కవిత వర్గీయులు అధ్యాపక ఏం చెప్తారు, మొత్తం పార్టీ ఉంది అంటది కదా. కాబట్టి అవన్నీ ఇప్పుడు ఏం కావు. ఒకటే ఆమె ఫస్ట్ ఇప్పుడు ఆమె తుమ్మి తేల్చుకోవాలి, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలి, కవితను ఉంచుకోవాలన్నా కవితను తీసేయాలన్నా అని. ఆ నిర్ణయం తర్వాతనే కవిత ఏమైనా యాక్షన్ తీసుకుంటే భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచిస్తుంది తప్ప ఇప్పుడు ఆమె హక్కుల కోసం కొట్లాడుతుంది. బీఆర్ఎస్లో నా స్థానం ఏంది, నన్ను ఎందుకు ఇంత చులకన చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆమె ఇష్యూస్ ఆమె కొట్లాడుతుంది. ఫాదర్ ఇంకా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇంకా కేసీఆర్. కాబట్టి ఆమె ఒత్తిడి తెచ్చే ప్రయత్నమా, లేకుంటే మీరు నన్ను పట్టించుకోకుండా నేను బయటికి వెళ్తా, నా వల్ల మీకు ఎంత లాస్ అవుతుందో చూడండి, బ్లాక్మెయిల్ అనే పదం నేను వాడను. ఆమె భవిష్యత్తు కోసం ఆమె ఆలోచనలు చేసి ఫ్యూచర్లో ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకుంటుంది, తప్పు లేదు. మరి ఆ రోడ్ మ్యాప్ బీఆర్ఎస్ రోడ్ మ్యాప్ తోటి కన్కరెంట్గా పోతుందా లేకుంటే ఆపోజిట్గా పోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.